ఒకసారి అయితే చూద్దాం. మనం నిన్న ఏం చేసామండి? అయితే మీకు ఆ సమ్మ వచ్చిందండి నిన్న చేసింది? ఓకే, ఓకే. అయితే వేరేది చూద్దామా? వేరేది ఒకసారి ఇంకేమన్నా చూద్దామండి ఇందులోను మీకు ఇచ్చిన దాంట్లోను. ఓకే. అదే అది అలాగా మీరు డెబిట్ నోట్లు క్రెడిట్ నోట్లు ఉన్నాయి, అది మీరు చేస్తారా అయితేనే? ఇది చేసామండి శాంసంగ్. నెక్స్ట్ బీపీఎల్ ఇది చేస్తాం కదా, చేస్తారండి చేయలేదండి? మిస్టర్ దేవా. ఓకే, ఓకే. సో ఇందులో కూడా అయితే గూడ్స్ రిటర్న్స్ అవి ఉన్నాయి కాబట్టి చెప్తాను నేనైతే. గూడ్స్ రిటర్న్స్ ఉన్నాయి కదా ఇందులోను, ప్లస్ అలాగే మనకి ఇక్కడ బిల్ నెంబర్లు కూడా ఉన్నాయి. అయితే ఇది చెప్తాను నేను మీకు. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది అలాగా స్క్రీన్ కూడా రికార్డ్ చేస్తున్నాను. నేను రికార్డ్ చేసిన వీడియోను కూడా మీకు యూట్యూబ్లో పంపిస్తాను, మీరు యూట్యూబ్ నుంచి చూసుకోండి. అది యూట్యూబ్ చెప్పాను కదండి, మీకు చెప్పలేదా యూట్యూబ్? ఓకే, ఒకసారి అయితే చెప్తాను, ఒకసారి ఉండండి. మీరు యూట్యూబ్ ఏం చేస్తారంటే, యూట్యూబ్లో డైరెక్ట్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కొట్టండి కృష్ణ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుందండి, కృష్ణ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని కనిపిస్తుంది. మీరు ఇందులో అంటే ఎప్పుడు మ్యాక్సిమం అప్లోడ్ చేసినవి ఇక్కడే కనిపిస్తాయి. ఇదిగో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మీకు నేను చెప్పింది అనమాట, అది ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను ఇన్వెంటరీ. ఒకసారి ఇది ప్లే చేస్తాను, ఎలా ఉందో చూద్దరు కానీ. వస్తుంది కదండి మీకు వాయిస్ ఇది. అంటే ఇప్పుడు మనం కాల్లో ఉన్నాం కాబట్టి అంత క్లియర్గా రాదు, కానీ మీకు ఇది మనం ఈ కాల్ అయిపోతే మీకు నార్మల్ యూట్యూబ్ వాయిస్ వచ్చేస్తుంది. చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ క్లాస్ నేను ఇలాగే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది నేను మీకు మొన్న పెట్టింది అనమాట. ఇదిగో మొన్న మనం చేసిన సమ్మె ఇది. ఐడియా వస్తుంది ఇప్పుడు? ఓకే, సరే ఇలాగ చూసుకోండి అయితేనే. ఇక్కడ కృష్ణ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఉంటుంది, ఇందులోకి వచ్చేస్తాయి. నేను ఇవాళ చెప్పిన సమ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను మీకు. ఓకే, సో ఇది చూద్దాం ఇప్పుడు. మిస్సెస్ అర్జున్ లిమిటెడ్ అనేది నార్మల్గా టాలీ ఓపెన్ చేస్తాం. అండి ఓకే, తర్వాత వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, కంపెనీ క్లోజ్, షట్ కంపెనీ. తర్వాత నెక్స్ట్ క్రియేట్ కంపెనీ, అర్జున్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటాం, మిగతాదంతా కూడా కంట్రోల్ ఏ యాక్సెప్ట్. అయితే ఇక్కడ లెడ్జర్స్ ఎలా చేయాలి? సో చూడండి ఒకసారి. మీకు ఇప్పుడు దాకా చెప్పిన ప్రాసెస్, మీకు లెడ్జర్స్ అవి అన్ని కంటిన్యూగా చెప్పుకుంటూ వచ్చాం, 1 by 1 ఏం లెడ్జర్స్ అనేది. ఓకే, ఇప్పుడు ఆ లెడ్జర్స్ అన్ని మన దగ్గర ఉండాలి రెడీగా. మీరు అవి నోట్స్లో రాసుకోండి సమ్ చూసిన తర్వాత. ఇప్పుడు నేను మామూలుగా ఏమేం కావాలి లెడ్జర్స్ అనేది, సో ఇలా రాయడం మళ్ళీ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీనికోసం ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే ఈ ఓచర్ నేస్తున్నామో ఆ ఓచర్ చేసేటప్పుడే లెడ్జర్స్ చేసేద్దాం.
సో అది ప్రాసెస్ ఎలాగనే చూడండి. ఆ రోజు మొన్న మీకు ఒకసారి ఆల్రెడీ చెప్పాను, ఆల్ట్ సి అనేది ప్రెస్ చేస్తే మనం లెడ్జర్లోకి వెళ్తున్నామని. ఇప్పుడు అది వాడదామండి. ఓకే, సో ఇది ఎంత అండి? ఇది F6 ఇది. ఓకే, అంతే కదండి, F6 కదా. ఓకే, ఇప్పుడు F6 తీసుకొని డైరెక్ట్గా మనం ఓచర్లు వేసేయడమే. రిసీట్ తీసుకొని ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటండి? 2 క్యాష్ క్యాపిటల్. సో ఇక్కడ స్పేస్ ఇస్తే క్యాష్ ఉంది, ఇంక క్యాష్ అని చేసేది ఏం లేదు. తర్వాత స్పేస్ ఇస్తే ఇక్కడ క్యాపిటల్ అనేది లేదు ఇందులో. ఇక్కడ ఆల్ట్ సి కొట్టి క్యాపిటల్ క్రియేట్ చేసుకోవడమే. ఆల్ట్ సి క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ యాక్సెస్. చూడండి ఇక్కడ క్యాపిటల్ అనేది వచ్చింది, ఈ లిస్ట్లో కూడా యాడ్ అయిపోయింది కదా. అంటే మనం ఎక్కడెక్కడ ఓచర్ చేస్తున్నామో అక్కడి నుంచి చేసేయచ్చు అనమాట. సో తర్వాత అలాగే చూస్తే అమౌంట్ ఎంత? 10 lakh. ఓకే, తర్వాత రిసీవ్డ్ ఏ బ్యాంక్ లోన్ ఫ్రమ్ HDFC. సో ఇది కూడా మనకి రిసీవ్డ్ కాబట్టి డైరెక్ట్గా క్లియర్గా కనబడుతున్నది. అక్కడ రిసీవ్డ్ అనేది మళ్ళీ F6. రిసీవ్డ్ ఏ బ్యాంక్ లోన్. సో ఇది ఏంటండి? రిసీట్ కాబట్టి F6. సో బ్యాంక్ లోన్ క్యాష్ వస్తుంది. రిసీవ్డ్ బ్యాంక్ లోన్ క్యాష్ వస్తుంది HDFC బ్యాంక్. సో ఇక్కడ ఆల్రెడీ క్యాష్ ఉంది, క్యాష్ పెట్టేసుకుంటాం. ఇక్కడ బ్యాంక్ అనేది లేదు, ఆల్ట్ సి కొట్టి HDFC అండర్ బ్యాంక్ అకౌంట్ యాక్సెప్ట్. సో ఇక్కడ మళ్ళీ ఇందులోకి మనం ఇప్పుడు సారీ ఇక్కడ ఇది రిసీవ్డ్ బ్యాంక్ లోన్ అనేది మనకి ఏమవుతుందండి? F4 కాంట్రా అవుతుందండి. నేను రిసీవ్డ్ అంటే డైరెక్ట్గా చెప్పాను, బ్యాంక్ లోన్ కాంట్రా అవుతుంది ఇది. ఎందుకంటే మనకి క్యాష్ బ్యాంకు ఒకేసారి ఎక్కడైతే ఉంటుందో అది కాంట్రాలో కదా చేసుకుంటున్నాం ముందు నుంచి. సో అలాంటప్పుడు క్యాష్ తీసుకుంటున్నాం ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచి. సో ఇక్కడ ఇది పెట్టాలి, అంటే క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి రెండోది బ్యాంక్ అనేది పెట్టుకుంటాం. అంటే రిసీవ్డ్ బ్యాంక్ లోన్ అంటే విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అన్నట్టుగా అర్థం. ఇది సింపుల్ గా 5 lakh. నెక్స్ట్ ఓపెన్ డే బ్యాంక్ అకౌంట్. మీకు ఇది మామూలుగా తెలుసు. అయితే ఇక్కడ SBI ఉన్నది కాబట్టి 2 బ్యాంకులు విడివిడిగా చేసుకుంటున్నాం. ఓపెన్ డే బ్యాంక్ అకౌంట్ ఇది కూడా మనకి కాంట్రాలోకే వస్తుంది. సో కాంట్రా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అంటే ఇక్కడ పెట్టాల్సింది ఏంటి? బ్యాంక్ పెట్టాలి ఇక్కడ. సో ఏ బ్యాంక్ అది? SBI. HDFC ఉన్నది, SBI లేదు. మళ్ళీ ఆల్ట్ సి కొట్టి SBI. ఆటోమేటిక్గా రెండోది క్యాష్ అవుతుంది 2 lakh. తర్వాత బాట్ ఫర్నిచర్ ఫ్రమ్ ఫర్నిచర్ మార్ట్. ఇలాంటివి ఏంటంటే మీకు ఆ రోజు డిప్రిషియేషన్ అని ఒకటి చెప్పానండి, F7 జర్నల్లోకి వస్తుంది ఇది. సో జర్నల్ తీసుకుంటారు. అయితే జర్నల్ ఓపెన్ చేయగానే మనకు తెలుసు 2 డెబిట్లు ఇలా వస్తున్నాయి కాబట్టి ఎస్కేప్ కొట్టి మళ్ళీ జర్నల్ తీసుకుంటే సెట్ అవుతుంది. ఇక్కడ ఫర్నిచర్ కొన్నాం, ఫర్నిచర్ మార్ట్ అనే కంపెనీ నుంచి కొన్నాం. అంటే మనకి ఫర్నిచర్ అనేది వస్తుంది అంటే డెబిట్లో ఫర్నిచర్ పెట్టాలి. ఇక్కడ లేదు కాబట్టి ముందుగా లెడ్జర్ చేసేద్దాం. ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఎంత అమౌంట్ అంటే 1 lakh అమౌంట్. తర్వాత క్రెడిట్లో ఏం పెట్టాలి అంటే ఫర్నిచర్ మార్ట్. ఈ ఫర్నిచర్ మార్ట్ అనేది ఏంటంటే షాప్ పేరు ఇది. మళ్ళీ ఆల్ట్ సి కొట్టి ఫర్నిచర్ మార్ట్
సన్డ్రీ క్రెడిటార్స్. సేల్ కాదండి, బాట్ ఫర్నిచర్ అంటే పర్చేజ్ చేసినట్లు లెక్క. సన్డ్రీ క్రెడిటార్స్ యాక్సెప్ట్. సో ఈ రకంగా ఫర్నిచర్ అనేది తీసుకుంటాం. అయితే ఒకసారి మళ్ళీ ముందుదే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక ఆప్షన్ అయితే పెట్టుకోవాలి, బిల్లుకు సంబంధించిన ఆప్షన్ ఇది ఇక్కడ ఆన్ అకౌంట్ తీసేసుకుంటుంది. సో ఎప్పుడైతే పర్చేజ్ చేసామో అప్పుడు ఆన్ అకౌంట్ కాదు మనం పెట్టాల్సింది, న్యూ రెఫరెన్స్ పెట్టుకోవాలి. అంటే ఫర్నిచర్ మార్ట్ అనే నుంచి మనం ప్రజెంట్ ఫర్నిచర్ కొంటున్నాం, కొన్నాక తర్వాత ఇక్కడ చూడండి ఎస్బీఐ చెక్ ఇష్యూడ్, ఫర్నిచర్ మార్ట్కి చెక్ పే చేసాం అంటే అదే ఫర్నిచర్ మార్ట్, సేమ్ పేరు మారదు. సో అదే చెక్ మళ్ళీ ఫర్నిచర్కి ఇచ్చేస్తున్నాం, ఫర్నిచర్ మార్ట్ అనే కంపెనీకి. కాబట్టి ఇది ఏంటంటే మనం ఇక్కడ పెట్టాల్సింది న్యూ రెఫరెన్స్ పెట్టుకోవాలి. సో బిల్ నెంబర్ ఉంటే ఇస్తాం, లేదు కాబట్టి డైరెక్ట్గా వదిలేయండి. తర్వాత పెయిడ్ ప్రింటింగ్ ఛార్జెస్, ఇది క్లియర్గా ఉన్నది, పెయిడ్ అంటున్నాడు కాబట్టి డైరెక్ట్గా F5 పేమెంట్లో వేసేస్తాము. పేమెంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ అయితే క్యాష్కే కదా పే చేసింది 500 క్యాష్, ఇక్కడ మళ్ళీ ఏమీ లేదు. సో లేదు కాబట్టి ప్రింటింగ్ ఛార్జెస్ అనే లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. Alt C, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది 500. బాట్ మెషినరీ ఫర్ క్యాష్, సో మీ మెషినరీ అనేది కొన్నాము, సో క్యాష్ ఇచ్చి కొన్నాం కాబట్టి మళ్ళీ ఇది కూడా పేమెంటే, F5 క్యాష్. ఇక్కడ మెషినరీ అనే లెడ్జర్ లేదు, క్రియేట్ చేసుకుంటాం. MACHINERY, మెషినరీ అనేది ఫిక్స్డ్ అసెట్స్. $1,20,000. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అరోమా. సో క్లియర్గా ఇది పర్చేజ్ అని కనిపిస్తుంది. అయితే ఈ పర్చేజ్ చిన్నది మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేం కొన్నాము ఐటమ్స్ అనేది ఇవ్వలేదు, ఐటమ్స్ లేని పర్చేజ్ అండి ఇది, అంతే కదా. అంటే మనం టీవీలు కొన్నాము ఇటువంటిది ఏమీ రాయలేదు కదా ఇక్కడ, అంటే అర్థమవుతుందా? గూడ్స్ అని ఇచ్చాడు. సో ఇలాంటి పర్చేజ్ ఎలా చేయాలంటే చూడండి, ఇప్పుడు నార్మల్గా పర్చేజే తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇది నేమ్ ఆఫ్ ద ఐటమ్ క్వాంటిటీ ఉన్నప్పుడు అది లేదు కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ అకౌంటింగ్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీకు ఇది క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా మనకి ఆ లెడ్జర్ అయితే చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఐటమ్ ఇన్వాయిస్ అంటే ఐటమ్స్ ఉంటే, ఐటమ్స్ లేకపోతే అకౌంటింగ్ ఇన్వాయిస్, డైరెక్ట్ పర్చేజ్ గూడ్స్ ఇచ్చేస్తాం. ఇంకోండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను కదా, ఇలా పెట్టుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు పార్టీ నేమ్ అరోమా ట్రేడర్స్ అని రాయండి. సో లెడ్జర్ క్రియేట్ చేయాలి, Alt C, సన్డ్రీ క్రెడిటార్స్, బిల్ బై బిల్ ఎస్, యాక్సెప్ట్. తర్వాత ఇక్కడ పర్టికులర్స్లో మనకి లెడ్జర్ కావాలి, పర్చేజ్ కాబట్టి పర్చేజ్ లెడ్జర్ ఇవ్వండి, Alt C, పర్చేజ్ అకౌంట్. అయితే ఇందులో జిఎస్టీలు అవి ఏమీ లేని సమ్ ఇది కాబట్టి జిఎస్టీ ఐటమ్స్ అవి ఏమీ పెట్టాల్సిన పని లేదు. చూడండి ఇక్కడ రేట్ దగ్గర ఆగకుండా అమౌంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది ఆ అమౌంట్ దగ్గర 85,000 పెట్టేస్తాం. అవునండి, స్టార్టింగ్ మీకు చెప్పిన సమ్స్లో చెప్పినట్టుగా ఉంటుంది ఇది. తర్వాత న్యూ రెఫరెన్స్, బిల్ నెంబర్ 108, బిల్ నెంబర్ ఇచ్చుకుంటారు ఇక్కడ, యాక్సెప్ట్. సో ఇలా చేయాలి. ఇప్పుడు ఈ సమ్లో పర్చేజ్లు సేల్స్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి, ఎందుకంటే దీంట్లో ఐటమ్స్ ఏంటి అనేది చెప్పలేదు. ఓకే,
పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో ఇది అదే ప్రాసెస్, పర్చేజ్ లోనే ఉన్నాం. పార్టీ నేమ్ క్యాష్, తర్వాత ఇక్కడ లెడ్జర్ పర్చేజ్ ఆల్రెడీ చేసి ఉన్నాం 10,000. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ పెయిడ్ బై చెక్. పెయిడ్ అంటున్నాడు కాబట్టి పేమెంట్ చెక్. ఏ చెక్ అండి? ఎస్బీఐ చెక్. మనకి ఇక్కడ 2 బ్యాంకులు ఉన్నాయి, ఇందులో పెట్టుకోవాల్సింది ఎస్బీఐ. టెలిఫోన్ ఛార్జెస్. సో ఇక్కడ టెలిఫోన్ ఛార్జెస్ అనే లెడ్జర్ లేదు, ఆల్ట్ సి కొట్టి క్రియేట్ చేద్దాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాక్సెప్ట్. ఎంతంటే 1800. సో ఇక్కడ చెక్ నెంబర్ ఏదో ఇచ్చాడు 1 2 3 4 5 6 అని. ఇది మనం ఎక్కడ వేయాలి అంటే వన్ మినిట్. సో మనకి ఇక్కడ నెంబర్ వేయడానికి స్క్రీన్ అయితే లేదు, డైరెక్ట్గా ఇంకా లెడ్జర్లో రాసుకోవాలి మనం. ఇంకా ఓకే, ఇంకా నేరేషన్లో రాయాలి. అంటే మనం ముందు నుంచి కూడా నేరేషన్స్ రాసే అలవాటు మనకి లేదు కాబట్టి ఇంకా అది రాయట్లేదు, నేను డైరెక్ట్గా వదిలేస్తున్నాను. నేను ఇక్కడ రాసుకోవాలండి ఇలాగా బీయింగ్ చెక్ నెంబర్ అని చెప్పి ఆ నెంబర్ ఇచ్చేస్తారు అంతే. ఓకే, సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ సేల్స్. మళ్ళీ సో సేల్స్ అనేది చూడండి, మనకి ఆల్రెడీ పర్చేజ్ అనేది ఐటమ్ ఇన్వాయిస్ మార్చేసాం కాబట్టి అలాగే వచ్చింది. లేదు మారలేదంటే ఈ రకంగా మార్చుకోండి. మనకి ఏంటంటే రేటు అమౌంట్ రెండే ఉండాలి, అంతేగాని క్వాంటిటీ రేట్ అమౌంట్ అనేది ఉండకూడదు ఈ సమ్ వరకు, అంటే ఈ మోడల్ ఎంట్రీస్కి. సో సేల్స్ పార్టీ నేమ్ క్యాష్ అని ఉంది, డైరెక్ట్ క్యాష్ తీసుకోండి ఇక్కడ. ఇదంతా కూడా ఇంకా యాక్సెప్ట్. తర్వాత ఇక్కడ ఇందులో సేల్స్ అనేది లేదు లెడ్జరు, మీరు ఆల్ట్ సి కొట్టి సేల్స్ అనే లెడ్జర్ క్రియేట్ చేయండి. సో ఇప్పుడు సేల్స్ అకౌంట్స్ వచ్చింది 50,000. అంటే ఇలా లెడ్జర్స్ చేస్తే ఏంటంటే మనకి ఒక్క లెడ్జర్ కూడా మిస్ చెయ్యం మనం. అదే ముందు అనుకోండి, మనం కొన్ని లెడ్జర్లు రాసి కొన్ని మర్చిపోయి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చేసి ఇలా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ అసలు మిస్సింగ్ అనేది ఉండదు, ఏ లెడ్జర్ని మిస్ చేసే అవకాశం ఉండదు మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి గూడ్స్ రిటర్న్. మొన్న చెప్పిన మోడల్ ఇది. రిటర్న్ టు అరోమా ట్రేడర్స్. అరోమాకి ఏం చేసామండి? పర్చేజ్ చేసాం F9. ఓకే, ఇంకా ఇవి ఇక్కడ రాయలేదు కదా. సేల్స్ అంటే పర్చేజెస్ అంటే మీకు F9, టెలిఫోన్ ఛార్జెస్ పెయిడ్ అంటే ఇది F5, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఇది F8. అరోమా ట్రేడర్స్ చూడండి ఏమవుతుంది అంటే, అరోమా ట్రేడర్స్ అంతకుముందు పేరు ఎక్కడొచ్చింది? పర్చేజ్లో వచ్చింది. పర్చేజ్లో F9 అయితే ఇక్కడ రిటర్న్స్లో ఏమవుతుందండి? మొన్న చెప్పాను కంట్రోల్ F9. అది F9, ఇది కంట్రోల్ F9, సింపుల్. ఓకే, సో ఇది కంట్రోల్ F9లో చెయ్యాలి. మరి కంట్రోల్ F9లో చెయ్యాలి అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా కంట్రోల్ F9 నొక్కితే రాదు ఎప్పుడు. మీకు దానికోసం సెట్టింగ్ అయితే చెప్పాను మీకు. సో ఆ సెట్టింగ్లో మీరు ఇక్కడ ఉండగానే, అంటే ఇంకా ఎక్కడికి స్క్రీన్ బ్యాక్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండగా F11లోకి వెళ్ళండి, డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ అనే ఆప్షన్ని ఎస్ చేసుకోండి. ఇప్పుడు కంట్రోల్ F9 నొక్కండి, వచ్చింది డెబిట్ నోట్.
అలాగే క్రెడిట్ నోట్లు రెండు వస్తాయి. సో డెబిట్ నోట్ తీసుకోండి. ఇది కూడా మనం రేట్ ఈ మోడల్లోనే చెయ్యాలి, అంటే క్వాంటిటీ రేట్ కాదు, అకౌంటింగ్ ఇన్వాయిస్లో చెయ్యాలి. సో గూడ్స్ రిటర్న్ టు అరోమా ట్రేడర్స్ ఇక్కడ తీసుకుంటాం. ఏమున్నది? పార్టీ నేమ్ అరోమా ట్రేడర్స్, యాక్సెప్ట్. తర్వాత ఇక్కడ డెబిట్ నోట్ అంటే పర్చేజే తీసుకుంటున్నాం, అంటే ఇది మరి పర్చేజే కదా. ఇక్కడ కూడా తీసుకునేది ఆ పర్చేజ్ నుంచే. ఎగనిస్ట్ బిల్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకి. ఎంత అంటే 5,000 రూపీస్. సో ఎగనిస్ట్ ఆల్రెడీ తీసేసుకుంది, ఎందుకంటే ముందు న్యూ రెఫరెన్స్ పెట్టాం కాబట్టి. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు అరోమా ట్రేడర్స్. సో పెయిడ్ కాబట్టి క్లియర్గా తెలుస్తుంది. F5 పేమెంట్ క్యాష్ అరోమా ట్రేడర్స్ 25,000. తర్వాత సోల్డ్ గూడ్స్ టు కిషోర్ సేల్స్ అన్నారు కాబట్టి F8. సో పార్టీ నేమ్ కిషోర్ లేదు, మళ్ళీ ఆల్ట్ సి కొట్టి కిషోర్ ఇవ్వండి. సండ్రీ డెటార్స్ బిల్ బై బిల్ అనేది ఎస్ పెట్టుకుంటాం, యాక్సెప్ట్. సో కిషోర్ 40,000. ఇక్కడ సేల్స్ 40,000. న్యూ రెఫరెన్స్ బిల్ బై బిల్ 211 బిల్ నెంబర్, యాక్సెప్ట్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిషోర్. సో క్లియర్గా రిసీవ్డ్ అని చెప్తున్నాడు కాబట్టి F6 క్యాష్ రిసీవ్డ్, F6. ఇక్కడ క్యాష్ కిషోర్ 25,000. గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ కిషోర్. సో ఇది మళ్ళీ చూడండి, ఇది ఏ రిటర్న్స్ పెట్టాలి ఇప్పుడు? సోల్డ్ గూడ్స్ టు కిషోర్ F8 కాబట్టి ఇది కంట్రోల్ F8. సో కంట్రోల్ F8 అంటే మనకి ఇక్కడ క్రెడిట్ నోట్ అని వస్తుంది. అయితే చూడండి ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయినాయి ఫార్మాట్ అంతా కూడా. ఇక్కడ మనకి రెండు ఇలా డెబిట్ క్రెడిట్ ఈ మోడల్ అంతా కూడా మారిపోయింది. సింపుల్గా ఇది ఐటమ్ ఇన్వాయిస్ అనేది పెట్టుకోండి. ఒకసారి ఎస్కేప్ కొడుతున్నా. ఒక్కొక్కసారి కంప్లీట్గా ఇది చేంజ్ అయిపోయిందండి, అంటే మనకి డెబిట్ క్రెడిట్ ఈ రకంగా మొత్తం మారిపోయింది. ఇలాంటప్పుడు యాజ్ వోచర్. సో ఇక్కడ మీరు ఈ రెండు ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి, అంటే ఐటమ్ ఇన్వాయిస్, యాజ్ వోచర్, అకౌంటింగ్ ఇన్వాయిస్ ఇవన్నీ కూడా మారిపోతుంటుంది. మనకు స్క్రీన్ మీద ఏ ఫార్మాట్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఈ ఫార్మాట్ ఉండాలంటే గూడ్స్ ఉండాలి. సో ఈ ఫార్మాట్ అయితే కాదు. అకౌంటింగ్ ఇన్వాయిస్ ఇలా ఉండాలి మనకి, అంటే రేటు అమౌంట్ ఇది వచ్చేదాకా ఈ ఆప్షన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి మారిపోతే. ఓకే, కిషోర్. సో పార్టీ నేమ్ కిషోర్ తీసుకుంటాం, యాక్సెప్ట్. తర్వాత ఇక్కడ కిషోర్కి మనం అంతకు ముందులో సేల్ చేసాం కాబట్టి ఇదేమవుతుంది, మళ్ళీ సేల్సే. సేల్స్ ఎంత అంటే 5,000. సో బిల్ నెంబర్ 211 ఆల్రెడీ తీసుకున్నాం, అదే వచ్చేస్తుంది. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ SBI. సో విత్డ్రాయిన్స్ ఏదన్నా కూడా అన్ని కూడా F4 కాంట్రాలోనే చేస్తాం మనం. F4 ఇక్కడ క్యాష్ పెడతాం, ఇక్కడ SBI పెడతాం 10,000. తర్వాత పెయిడ్ లోన్ ఆఫ్ HDFC. సో HDFC లోన్ పే చేస్తాము అంటే డైరెక్ట్గా ఇది కూడా మనం కాంట్రాలో వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా HDFC రిసీవ్డ్ ఏ బ్యాంక్ లోన్ అన్నప్పుడు ఏం రాసాం మనం, డైరెక్ట్గా కాంట్రా కింద రాసేసాం మనం, HDFC బ్యాంక్ వేసేసాం. ఇప్పుడు అది పేమెంట్. లేదంటే అసలు లోన్ అనే లెడ్జర్ చేసి ఉంటే మనం లోన్లో రాసేవాళ్ళం.
లేదు కాబట్టి డైరెక్ట్గా మనం F4లోనే చేసేస్తున్నాం ఇది కూడా. సో పెయిడ్ లోన్ అన్నాం కాబట్టి పే చేస్తున్నాము అనేటప్పటికి HDFC ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ క్యాష్ వస్తుంది 1 lakh. SBI చెక్ ఇష్యూడ్ టు ఫర్నిచర్ మార్ట్. సో ఇది చెక్ ఇష్యూ చేసామంటే పే చేసినట్లు లెక్క. F5 పేమెంట్. ఏం పే చేస్తున్నాం? SBI చెక్ పే చేస్తున్నాం. ఎవరికి? ఫర్నిచర్ మార్ట్కి 50,000 చెక్. తర్వాత క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ SBI ఫర్ పర్సనల్ యూజ్ అని ఉంది చూడండి. ఇక్కడ పర్సనల్ యూజ్ అంటే ఏంటంటే మనం డ్రాయింగ్స్ అని తీసుకోవాలి, అది F5 అవుతుంది. F5 పేమెంట్. క్యాష్ విత్డ్రా అంటే మనం విత్డ్రా చేసుకున్నట్టు కాదు, క్యాష్ పే చేసినట్టు పేమెంట్. అంటే మనం ఓనర్కి పే చేసామండి. పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్. సో ఇక్కడ క్యాష్ ఇస్తాం. ఇక్కడ మనకి డ్రాయింగ్స్ అని ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. సో లెడ్జర్ ఉందా అంటే లెడ్జర్ లేదు. Alt C కొట్టి డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ అండి. యాక్సెప్ట్ 5,000. తర్వాత పెయిడ్ శాలరీ డైరెక్ట్గా ఇది తెలిసిందే, పేమెంట్ F5. క్యాష్ ఇక్కడ శాలరీ అనే లెడ్జర్ లేదు. Alt C కొట్టి శాలరీ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 12,000. సో ఇలా మన లెడ్జర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాం. సో ఆన్సర్ మనకి ఏమన్నా తేడా రావచ్చు, చూద్దాం ఒకసారి. మనం లోన్ అని తీసుకోలేదు కాబట్టి 19,000 1080 700 కొంచెం తేడా వచ్చింది. టోటల్ మనకి 1480 700కి 1080 వచ్చింది. సో అయినా కూడా ఇది మనకి రైటే, ఎందుకంటే మనం లోన్ అనేది ఏమి మనం ఇక్కడ తీసుకోవట్లేదు. HDFC లోన్ అనేది మనం తీసుకోవట్లేదండి. మనం లోన్ తీసుకోకుండా డైరెక్ట్గా క్యాష్ చేసేసాం. లేదు లోన్ కావాలంటే సపరేట్గా లోన్ అనేది అయితే పెట్టుకోవాలి. మీకు ఆ 4 లక్షలు అదే డిఫరెన్స్ వచ్చింది. 5 లక్షలు లోన్ తీసుకున్నాం, అందులో నుంచి 1 లక్ష రూపాయలు పే చేసాం, అంటే 4 లక్షలు డిఫరెన్స్ వచ్చింది. ఆ 4 లక్షలే ఇక్కడ మనకి టోటల్లో ఇది 14 lakhs వస్తే ఇక్కడ మనకి 10 lakhs అని వచ్చింది. సో అది ప్రాబ్లం లేదు, అది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ సమ్లో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఇదండి. ఎక్కడైతే మనకి F9 పర్చేజ్లు ఉన్నాయి, F8 సేల్స్ ఉన్నాయి, కంట్రోల్ F9 డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు ఉన్నాయి అనేది ఇది మనం ఇన్వెంటరీ మోడల్లో చేయలేదు ఇవాళ. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్. యాక్చువల్గా అయితే మీకు ఇలా క్వాంటిటీ రేట్ అమౌంట్ అని ఉండాలి, బట్ మనకి ఎలాగుంది అంటే అకౌంటింగ్ ఇన్వాయిస్ రేట్ అమౌంట్ అన్నట్టుగా డైరెక్ట్గా వేసుకొని చేసేసాం. ఇది ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఓచర్ మోడ్ ఇలా డెబిట్ క్రెడిట్ అని మారిపోతే యాజ్ ఇన్వాయిస్ మోడ్ పెట్టుకోండి. సో అది మీరు చూడాల్సిన సెట్టింగ్స్. ఇంకా మిగతా అన్నీ కూడా సేమేలే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు మీకు. ఓకేనండి. సో జాగ్రత్త చెయ్యండి. ఇది రికార్డింగ్ కూడా చేశాను కాబట్టి రికార్డింగ్ మీకు పంపిస్తాను. ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను నేను.